హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది ఈ కర్రీ. ఈజీగా, త్వరగా అయిపోతుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఎగ్‌ని ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్‌లో కొంచెం పసుపు వేసుకొని, మనం కట్ చేసుకున్న ఎగ్స్‌ను అందులో వేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎగ్ బాయిల్ అయ్యాక ఎక్కువ అనుకుంటే అప్పుడు కొద్దిగా ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ తీసేయాలి. తీసి పక్కన పెట్టుకొని, అదే ఆయిల్‌లో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగించాలి. మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను ఉప్పు వేసి దోరగా వేపించుకోవాలి. దీనికి కారం సరిపడా ఉండాలండి. కొద్దిగా కారం ఉంటేనే బావుంటుంది ఈ ఎగ్ కర్రీ. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం పడుతుంది. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను. వేసి ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసానండి. 50 ఎంఎల్ వాటర్ సరిపోతుంది. ఎక్కువ నీళ్లు వేయకూడదు. వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా అంతా ఎగ్స్‌కి పడుతుంది. వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా వచ్చేయాలి కర్రీ. చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.